హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ వాయిస్ ఆఫ్ కేశవ. ఎవరైనా మొదటిసారి నా ఛానల్ చూస్తుంటే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా టాపిక్లోకి వెళ్దాం. ఒక గ్రామంలో వైష్ణవి అనే అమ్మాయి ఉండేది. వైష్ణవి చూడటానికి చాలా పెద్దింటి అమ్మాయి కుటుంబంలో జన్మించింది. చూడటానికి చాలా అందంగా ఉంటుంది. వైష్ణవికి మొదటి నుంచి పేద ప్రజలకి సాయం చేసే గుణం కలదు. అలానే వృద్ధులకు కూడా సేవ చేసే సహాయం కలదు. అంటే సహాయం చేసే మనస్తత్వం కలదు. ఎక్కడైనా పేద ప్రజలు కనిపిస్తే వారికి ఏదో ఒక చిన్న సహాయం చేస్తూ ఉండేది. అలానే వృద్ధులకు కూడా ఏదో చిన్న చిన్న సహాయం చేస్తూ ఉండేది. ఒకరోజు గ్రామంలో పేద ప్రజల పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు. ఆ స్కూల్కి వెళ్ళే సమయంలో పేద ప్రజల పిల్లల పుస్తకాలు, బ్యాగులు కూడా అంతగా మంచిగా లేవు. అయితే వైష్ణవి ఈ పేద ప్రజలకి ఎలాగైనా సహాయం చేయాలని వాళ్ళ ఇంటిలో తల్లిదండ్రులతో మాట్లాడి పేద ప్రజల పిల్లలకి మంచి మంచి పుస్తకాలు, అలానే మంచి స్కూల్ బ్యాగు, మంచి డ్రెస్సులు కొని ఇచ్చింది. అయితే ఇలా ఇవ్వడంతో గ్రామంలో పేద ప్రజలు అందరూ కూడా వైష్ణవిని చాలా మెచ్చుకున్నారు, అభినందించారు. మా పిల్లల పాలిట నువ్వే నమ్మ దేవతవి అని చాలా మెచ్చుకుంటున్నారు. ఇలా చేయడంతో వైష్ణవి చాలా హ్యాపీగా జాలీగా సంతోషంగా ఉంటుంది. దీనిని గమనించిన గ్రామంలో పెద్దలకి ఈ విషయంలో వైష్ణవి చేసినది నచ్చలేదు. ఇలా ఎందుకు నచ్చలేదు అంటే, వైష్ణవి ఇలా పేద ప్రజలకు సాయం చేయడం, పేద ప్రజల పిల్లలకు సాయం చేయడం వలన వాళ్ళు ఎక్కువగా చదువుకుంటారని వైష్ణవిని మందలించారు. అప్పుడు వైష్ణవి గ్రామ పెద్దలతో, మీకెందుకు, నేను సహాయం చేస్తున్నాను, మీరు సహాయం చేయడం లేదు కదా, ఎందుకు, నేను నా సహాయాన్ని నన్ను ఆపవద్దు అని గ్రామ పెద్దలతో గొడవ పెట్టుకున్నది. అప్పటి నుంచి గ్రామంలో పేద ప్రజలు అందరూ కూడా వైష్ణవిని చాలా అభినందించారు. సో ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. నేను మీ వాయిస్ ఆఫ్ కేశవని. థ్యాంక్ యూ.